అమ్మ లైఫ్లో ఏమున్నా లేకపోయినా అమ్మ ఉంటే చాలు. ఎందుకంటే అమ్మలాగా పిల్లల్ని ఎవ్వరూ చూసుకోలేరు. చూసుకుంటారు ప్రేమగా, కానీ అమ్మ అంత ప్రేమగా అమ్మకు సాటి ఎవ్వరూ రారు. అమ్మంత ప్రేమగా ఎవ్వరూ చూసుకోలేదు ఈ ప్రపంచంలో. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మెయిన్గా అమ్మాయిలకి పుట్టిన దగ్గర నుంచి అమ్మనే చూసుకుంటుంది అన్నీ. తండ్రి కూడా చూసుకుంటారు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ అమ్మనే చూసుకుంటుంది. ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత అయిపోతుంది అనుకుంటారు, కాదు. పెళ్ళైన తర్వాత అమ్మ విలువ ఏంటనేది నిజంగా అప్పుడు అర్థమవుతుంది మనకి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత డెలివరీ అవుతుంది. ఆ టైంలో ఎంతలా చూసుకుంటుందంటే అమ్మ చెప్పలేం మనం. అమ్మ లేకపోతే జీవితం వేస్ట్ అనిపిస్తుంది అప్పుడు మనకి. అమ్మ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది నిజంగా. మనకి పిల్లలు పుట్టారనుకోండి, అమ్మ మనల్ని నిద్రపోమ్మని నైట్ అంతా చూసుకుంటుంది. తనకి నిద్ర లేకపోయినా పర్లేదు, నీకు నిద్ర ఉండాలని చూస్తుంది. అలా ఎవరు అనుకుంటారు? ఓన్లీ అమ్మనే. ఏ ఉన్నా లేకపోయినా అమ్మ ఉంటే చాలు. డబ్బులు పోతే మళ్ళీ వస్తాయి, కానీ డబ్బులు పోనివ్వండి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ అమ్మని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అమ్మని ఎప్పుడు హర్ట్ కూడా చేయకూడదు. తెలియకుండా మనం కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు ఎంతో హర్ట్ చేస్తాం అమ్మల్ని మాటలతోటి, కానీ వాళ్ళు మనసులో పెట్టుకోరు. మనకి లైఫ్లో పెద్దయ్యాక అర్థమవుతుంది, అయ్యో అప్పుడు ఎంత హర్ట్ చేసాం అమ్మని ఎంత హర్ట్ చేసాం. కానీ అమ్మ ఎప్పుడు హర్ట్ అవ్వదు, అమ్మ ఎప్పుడు కోపం తెచ్చుకోదు. కానీ మనకు అర్థమవుతుంది, అరే అప్పుడు అమ్మ ఎందుకు అంత హర్ట్ చేసాము, ఎందుకు అన్నాము అనేసి. మనం అమ్మ అయినప్పుడు అర్థమవుతుంది. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ, నేను తినిపిస్తా పిల్లలకని చూసుకుంటుంది. అక్కడికి వెళ్ళాక పిల్లల్ని తనే చూసుకుంటుంది. పుట్టింటికి వెళ్తే నువ్వు పడుకో, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా పిల్లలంట. తనకు కష్టమైనా పర్లేదు, తన ఇంట్లో పని అంతా చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అన్నీ చేస్తుంది. నీకేం కావాలని చెప్పి వండి పెడుతుంది. అసలు శ్రమ అనే మాటనే ఉండదు. శ్రమ వచ్చి కాళ్ళ నొప్పులు వచ్చి ఏమైనా చూపించుకోదు, అలా చేస్తూనే ఉంటుంది మనకి. ఎంత ఏజ్ రాని 60+ అయినా సరే అలానే చూసుకుంటుంది.